బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించినప్పటికీ సీఎం పదవిపై ఇంకా ఉత్కంఠత వీడలేదు. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ ను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చూడాలని బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ కోరికను వ్యక్తం చేశాయి. మరొక వైపు శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఇదిలా ఉంటే మహాయుతిలో సీఎం పదవికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అంగీకరించింది. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకి ఆ అవకాశం దక్కుతుందని బీజేపీ అంటూ ఉండగా, మిత్రధర్మాన్ని గౌరవించాలని శివసేన అంటుంది. బీహార్లో నితీష్ కుమార్ను సీఎంగా కొనసాగించినట్లే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేను కొనసాగించాలని ఆయన వర్గ నేతలు అంటున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఏక్నాథ్ షిండేనే సీఎంగా కొనసాగించాలని శివసేన ఎంపీ నరేష్ మస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన మిత్రపక్షాలను ఉపయోగించుకొని చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా వాటి అడ్డు తొలగించుకుంటుందని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తూ ఉన్నాయని అన్నారు. బీహార్లో భాజపా ఇదే విధానాన్ని అనుసరించిందని చెప్పారు. పదవి విషయమై మహాయుతి కూటమి పార్టీలలో చర్చ జరుగుతున్నాయి. సీఎం రేసులో ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై భాగస్వామ్య పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ అంటున్నారు. అసెంబ్లీలో ఎన్సీపీ నేతగా నన్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. బీజేపీ నుంచి ఫడ్నవీస్, శివసేన నుంచి ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటామని పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండే సీఎం కావడం వల్ల బీఎంసీ ఎన్నికల్లోనూ ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ లాభదాయకంగా ఉంటుందని షిండే క్యాంప్ అభిప్రాయపడుతోంది. అదే సమయంలో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని, అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ వైపు నుంచి సీఎం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. అయితే నిన్న ఢిల్లీకి వెళ్లిన మహాకూటమి పార్టీల నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ అక్కడ అమిత్ షా, జేపీ నడ్డాలను కలవనున్నారు. ఇక ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపుగా ఖాయం. ఫడ్నవీస్ ను సీఎం చేయడానికి మహాయుతిలో అజిత్ గ్రూప్ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ రోజు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్లు ఢిల్లీకి వెళ్లవచ్చు. ఫడ్నవీస్ సీఎం అయితే ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చని అంటున్నారు. అంటే ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల పాత ఫార్ములానే అమలు చేసే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి భారీ పోర్ట్ఫోలియో ఇవ్వవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఆయన పార్టీ కోటాలో 10 నుంచి 12 మందికి మంత్రి పదవులు రావచ్చు. అదే సమయంలో అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కుతుంది. దీంతో పాటు దాదాపు 10 మంది పదవులు కూడా ఆయన పార్టీ ఖాతాలోకి చేరే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా బీజేపీ కోటాలో దాదాపు 20 నుంచి 22 మంత్రి పదవులు రానున్నాయి. అయితే సీఎం షిండే లాడ్లీ బ్రాహ్మణ పథకం తీసుకొచ్చి 2.5 ఏళ్లు
మంచి పని చేశారని, కాబట్టి మొదట్లో ఆయనకు మరోసారి సీఎం పదవి దక్కాలని షిండే శివసేన కోరుతుంది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన 3 నేతల సమావేశం జరగనుంది. ఆ తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు.